నా భార్యకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది నాకు శ్వేతే కరెక్ట్ అని. 10 అంగుళాల గోడ, 6 ఫీట్ల లాకప్పు, 1/2 కిలో గొల్లెం, 1/4 కిలో తాళం, వీటన్నిటినీ అంగుళం హెయిర్ పిన్ తో దాటేశావంటే పనిష్మెంట్ ఉండాలిగా. చూసావుగా డాడీ, ఐస్. దీని మీద నువ్వు నిలబడాలి. తప్పదు మమ్మీ, నన్ను ఇలాగే నిలబెట్టారు. కదిల్తే కాళ్ళు విరగొట్టేవారు. నువ్వు కూర్చో అమ్మా, నేను మరీ అంత రాక్షసుని కాను. నేను నీ కాళ్ళు గట్రా విరగొట్టను. అడుగు కింద పెడితే నీకు ఇంజెక్షన్ ఉండదు, టాబ్లెట్లు ఉండవు. వద్దంటే కుదరదమ్మా, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. డాడ్, ఎందుకు లేటు? కానివ్వండి. ముందు మీ మమ్మీకి ట్రీట్మెంట్ ఇప్పించరా. ముందు పనిష్మెంట్. వద్దు రాజ్, వద్దు. వద్దు రాజ్, ప్లీజ్ వద్దు, వద్దు. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. అదేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. డాక్టర్, ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. డాక్టర్, తట్టుకోలేర్రా, వద్దురా. నేను తట్టుకున్నానుగా మమ్మీ. డాడీ, నువ్వు తట్టుకోవాలి. ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన దాద్వేషము. ఎలా ఉంది డాడీ? నరాలు జివ్వుమంటున్నాయా? జీవనియాగదా, మనిషి పశువుగా మారితే, పసిగా శిశువుని పొందితే. మనిషి పశువుగా మారితే, పసిగా శిశువుని పొందితే. అభం శుభం ఎరుగని వలపులు. నాకు ట్రీట్మెంట్ వద్దు, నువ్వు తెగు రాజ్. వీరవనితమ్మా మమ్మీ. దిగిపోతావా డాడీ? నీకోసం ప్రాణత్యాగం చేస్తానంటుంది మమ్మీ. నన్ను చంపేయ్, మీ మమ్మీని బ్రతికించరా. డాక్టర్, ప్లీజ్. డాక్టర్, గో బ్యాక్. కదలకుండా అరగంట నిలబడితే మమ్మీకి ఇంజెక్షన్. ఒక్కసారి కదిలినా తెలుసుగా. నిలబడతా. రాజ్, వద్దు, వద్దు.
ప్లీజ్ రా, మీ అమ్మకు ట్రీట్మెంట్ చేయించరా. రాజ్ మమ్మీ కూర్చో మమ్మీ, ఈ రోజుకి ఇక చాలు. డాక్టర్ ఇంజెక్షన్ చేయండి. రాజ్ 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 ఏడవకమ్మా, ఇంజెక్షన్ ఇప్పించానుగా. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాజ్ రాజ్ అబ్బా, డాడీ ఇబ్బంది పడుతున్నాడు, నేను చూడలేను మమ్మీ. తీసుకెళ్ళిపో, వెళ్ళు, వెళ్ళండి. అన్నయ్య నువ్వు లోపలికి రా అన్నయ్య. అన్నయ్య నన్ను క్షమించన్నయ్యా, నిన్ను చూడటానికి కూడా రాలేని దురదృష్టవంతురాలనయ్యాను. అన్నయ్య, నాన్న ఎలా ఉన్నారు? నాకు జన్మనిచ్చినవాడు కదమ్మా. నా గుండె కన్నా నాన్న గుండె చాలా గట్టిది, ఇంకా ఆగిపోలేదు. అంత మాట అన్న కన్నయ్య. అంతే కదమ్మా, లోకానికి తెలియకుండా తాళి కట్టిన వాడెవడమ్మా నిలదీసినా పేరు కూడా చెప్పలేనంత బండబారిపోయింది నీ గుండె. కూతురి మౌనాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగింది ఆయన గుండె. కానీ అదేంటోనమ్మా, నా గుండె మాత్రం ఈ బాధను భరించలేనంటుంది. ఆగిపోతానని మారం చేసింది. కానీ ఇంకా ఈ గుండె ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా అమ్మా? నమ్మకం. నా చెల్లెలి మీద ఇంకా ఎక్కడో నమ్మకం. తప్పు చేయదన్న నమ్మకం. తప్పు జరిగినా ఈ అన్నయ్యతో చెప్తుందన్న నమ్మకమే నన్ను బ్రతికించిందమ్మా. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఇప్పటికైనా నీ మెడలో తాళి కట్టిన వాడెవడో చెప్పమ్మా.
చెప్పమ్మా. నీ మెడలో తాలి కట్టింది ఎవరో చెప్పు. చెప్పమ్మా. చెప్పమ్మా, అతను ఎవరో చెప్పు. అమ్మా మీనాక్షి, అతను ఎవరో చెప్పు. నా ప్రాణం పోయినా మీ నమ్మకాన్ని వమ్ము చేయను. కల్లో కూడా నా వల్ల మీరు కన్నీళ్లు పెట్టుకోకూడదు. కావాలని నేనే తప్పు చేయలేదన్నయ్య. కానీ పరిస్థితులు నన్ను వెక్కిరిస్తున్నాయి. నేనేం చెయ్యను. ఆడదాని జీవితం పువ్వు లాంటిదమ్మా. గుడిలోకైనా వెళ్ళాలి, లేదా జడలోకైనా చేరాలి, లేదంటే ఆ బ్రతుకే వృధా మీనాక్షి. చూడమ్మా, ఆడపిల్లని మెట్టినింటికి పంపేటప్పుడు వారి తాహతకు తగ్గట్టుగా గోరంత భోజనం పెట్టి ఊరంతా తెలిసేలా బాజా భజంత్రీల నడమ పెళ్లి చేస్తారు. ఎందుకో తెలుసా? అది ఆర్భాటం కోసం కాదమ్మా. వేసిన ముడికి మీరంతా సాక్షులని చెప్పడానికి, చల్లిన అక్షింతలకి మీరే ఆనవాళ్ళని గుర్తు చేయటానికి. కానీ ఇప్పుడు జరిగిన నీ పెళ్లికి సాక్షులు ఎవరున్నారమ్మా? అమ్మా మీనాక్షి, మమకారం తెలియని తల్లి, చీకట్లో జరిగిన పెళ్లి రాణించవమ్మా. వాటికి అసలు విలువే ఉండదు. నా మాట వినమ్మా, అతను ఎవరో చెప్పు. ఆయనెవరో నీకు చెప్పాలనే ఉందన్నయ్య. కానీ నేను నోరు తెరిచిన మరుక్షణం నీ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఎవరికి ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేను. ఇంతలా అర్థిస్తున్నా నీ మనసు కరగడం లేదంటే నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి నేను ఎంత అమాయకుడినో ఇప్పుడే తెలిసిందమ్మా. ఇసుకను పిండి నూనె తీయలేమన్నది ఎంత నిజమో, నీ గుండెను పిండి నిజాన్ని రాబట్టలేమన్నది కూడా అంతే నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య, వద్దు, నన్ను అలా పిలవద్దు. నన్ను అలా పిలవాలంటే ఇంతటి దారుణానికి పూనుకున్న వాడెవడో చెప్పాలి. చెప్పకూడదనే నిర్ణయించుకుంటే నేననే వాడిని ఉన్నానన్న సంగతే మర్చిపోవాలి. ఒక ఆడది తాలి కట్టిన వాడి పేరు చెప్పలేకపోతుంది అంటే వాడి రాక్షసత్వానికి బలైపోయినా ఉండాలి, నిలువున వాడు మోసం చేసైనా ఉండాలి, లేదా వాడంటే మోజైనా ఉండాలి. లేదన్నయ్య, నేనే తప్పు చేయలేదు. నేను నీ చెల్లెల్ని. అయితే వాడెవడో చెప్పు. ఏ తప్పు చేయనప్పుడు వాడి పేరు చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నా? ఆయన పేరు చెప్పి ఆయన్ని బజారు కీడ్చలేను. మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోలేను. మేం బజార్న పడినా పర్వాలేదా? నీ బ్రతుకు అల్లకల్లోలమైనా పర్వాలేదా? వాడి పరువు గురించి, ప్రతిష్ట గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే వాడెవడో పరిచయం లేనివాడు కాదు, పరాయి వాడు అంతకన్నా కాదు. వాడెవడో నాకు తెలిసిపోయింది. నీ మెడలో తాలి కట్టింది, నీ నోరు మూయిస్తుంది ఆ క్రిష్ గాడే కదూ? అన్నయ్య, ఆ రోజు వాడు నన్ను బయటికి వెళ్ళమని అంతలా అరుస్తున్నా వాడికే సపోర్ట్ చేసావు తప్ప వాడు చేసింది తప్పని ఒక్క మాట అయినా చెప్పలేకపోయావు. అందుకే అనుమానించాల్సి వస్తుంది. చెప్పు, వాడేనా? ఆయన అంతస్తెక్కడా, మన అంతస్తెక్కడా? ఆలోచనకైనా హద్దుండాలన్నయ్య.
అతను యజమాని, నేను వర్కర్ని. వర్కర్కి జీతం ఇస్తారు కానీ జీవితం ఇస్తారా చెప్పు? కేవలం ఆయన ఒక బర్త్డేకి అయ్యే ఖర్చుతో మన కుటుంబం జీవితాంతం ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. అలాంటి వాళ్ళ ఇంట్లో నేను ఆ మాత్రం తెలీదా అన్నయ్య? ఒప్పుకుంటాను. మరి వాడు కాకపోతే ఇంకెవడో చెప్పు. చాలమ్మా, ఇంక చాలు. ఇన్నాళ్ళు చిన్నపిల్లవు అనుకున్నాను, కానీ నువ్వు చాలా ఎదిగిపోయావమ్మా. నా కన్నీళ్లను చూసి కూడా కరగనంత ఎదిగిపోయావు. నిజం చెప్తే నిన్ను తీసుకువెళ్ళాలని వచ్చానమ్మా. కానీ కొండంత బాధను మోసుకు వెళ్తున్నాను. ఇక మమ్మల్ని మర్చిపో. అన్నయ్య, అన్నయ్య నా మాట విను. రాజ్, ఏంటిది? మనము వాణ్ణి అందరిలాగే కన్నాం, కానీ ఎందుకు మనకింత శిక్ష? ఒకేసారి చంపేసినా మనకి బాధ ఉండేది కాదు. వాడు చెప్పినట్టు చేస్తే ఈ హింస ఆపుతాడనుకున్నాను. వాడి వెంట ఉంటే కాస్తైనా మారతాడనుకున్నాను. కానీ వాడు మారడు. వాడెంత కిరాతకుడో ఇప్పుడు అర్థమవుతుంది. ఏ ప్రేమకైతే దూరం అయ్యానని వాడిదంతా చేస్తున్నాడో ఆ ప్రేమని పంచాలని ఆశపడ్డాను. ఆ ప్రేమతోనే వాడిని మార్చాలనుకున్నాను, కానీ ఆ అవకాశమే ఇవ్వలేదు వాడు. అవకాశం వాడివ్వడు, మనమే తీసుకోవాలి. కానీ మారడు. అలాగని మనల్ని వదలడు. అందుకే మనమే గుండె రాయి చేసుకోవాలి. వాడు మన కొడుకన్న సంగతి మర్చిపోవాలి. అంటే ఎలాగైనా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. అది జరిగే పని కాదు రాజ్. అమ్మకి నాన్నకి గాంధీ జయంతి శుభాకాంక్షలు. కంగారు పడకండి నాన్నగారు. ఆనాడు మన దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు. అందుకే మీకు స్వాతంత్రం ఇవ్వబోతున్నాను. రండి, కడుపారా భోజనం తిందురుగాని. హేరా, భోజనంలో విషం పెట్టి చంపేయాలని ప్లాన్ చేశావా? మిమ్మల్ని చంపనని చెప్పాను కదా డాడీ. మాకు జైల్లో ఎప్పుడు పాచిపోయిన అన్నం పెట్టినా గాంధీ జయంతి రోజు మాత్రం పంచభక్ష పరమాన్నాలు పెట్టేవారు. మరి అది కూడా మీరు అనుభవించాలి కదా డాడీ.
రండి. రేయ్, ఇప్పటిదాకా చేసింది చాలదట్రా? ఎంత హింసించాలో అంత హింసించి నీ కక్ష తీర్చుకుంటున్నావు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఓహో, ఈ మాత్రం దానికే అంతలా ఇదైపోతున్నారు? మరి ఎన్నో సంవత్సరాలు ఇంతకన్నా ఎక్కువగా హింసించబడ్డాను. అప్పుడు కనీసం మీకు గుర్తొచ్చానా? ఒక్కసారైనా నన్ను చూడ్డానికి వచ్చారా? లేదు. వచ్చాంరా. ఎందుకంటే నీలా మేం మూర్ఖులం కాదు, కన్న మమకారం కడుపు తీపి ఉన్నవాళ్ళం కాబట్టి వచ్చాం. కానీ నీలాంటి వాణ్ణి చూడకూడదని అక్కడి సిబ్బంది నిరాకరించి వెనక్కి పంపించారు. మరదే, నన్ను మూర్ఖుడంటారా? కానీ నేను మూర్ఖుణ్ణైతే ఇలా భోజనానికెందుకు పిలుస్తాను? రండి, నా మంచితనమేంటో కళ్ళారా చూద్దురుగాని.